ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ప్రభు సన్నిధికి చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాయించి ఇచ్చిన గ్రంథములో ఏది మరుగు చేయలేదు. తన పిల్లలైన మనందరితో మాట్లాడుతూ అనుదినము హెచ్చరిస్తూ ఈ లోక యొక్క కరువు నుండి, ఈ లోక రోగము నుండి, ఈ లోక నష్టము నుండి, కష్టము నుండి మనల్ని విడిపించి, మనల్ని బ్రతికించి, మనం పోషిస్తూ ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనకు కొన్ని సందర్భాలలో మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తే తుఫానులు, ఈ నెలంతా తుఫానులే, ఈ నవంబర్ మాసం అంతా తుఫానులు. పొలంలో పని చేసుకోలేం, బయటికి వెళ్ళలేం, అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు. దాన్ని బట్టి ఒక్కొక్కసారి మనము ఎట్లా పోషించబడాలి, ఎట్లా నా పిల్లలకు నేను నిలవబెట్టుకోవాలి, వారిని ఎట్లా నేను చదివించుకోవాలి, నా కుటుంబాన్ని ఎట్లా నేను నడిపించుకోవాలి అని మనము అందరం కాకపోయినా చాలామంది మనలో విచారిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరితో ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు ఒక మాట. ఆయన చెప్పిన భరోసా, తన యుద్ధకు వచ్చే వారిని ఆయన ఏమాత్రము ఆదరణ లేకుండా, మాట్లాడకుండా, ఆయన ధైర్యపరచకుండా పంపాడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మీతో ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన మాట. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. చాలు, ఎంతో శ్రేష్ఠులు. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి. వాటికి ఏమి లేవంట, అవి విత్తలేదంట. అవి భూమి దున్ని ఇత్తలేదు. అవి కోత కోయలేదు. వాటికి గరిసె ఏంటి? గాదె, నిల్వ చేసుకునే పాత్ర, ధాన్యాన్ని నిల్వ చేసుకునే పాత్ర గాదె లేదు వాటికి కొట్టు అంటే ఏంటి? అంగడి కూడా వాటికి లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మనతో దేవుడు మాట్లాడుతున్న మాట. పక్షుల కంటే, ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులము. పాపను బయటికి తీసుకుపోనిమ్మా, లేకుంటే కూర్చోబెట్టుకోండి. ఎంతో శ్రేష్ఠులము, మనం ఎంతో శ్రేష్ఠులము. కాకుల సంగతి విచారించి చూడండి. మన గురించి మనము, మన పిల్లల గురించి విచారించడమే మనకు సమయం లేదు. వాళ్ళు ఎక్కడే తిరిగి వస్తా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో సహవాసం ఉన్నారు. ఒక ఆయన అంటాడు, నేను అన్న కొడుకు ఏం చదువుతున్నాడంటే, ఏమోబ్బా మరి ఏందో చదువుతున్నాడని.
అంటే కొడుకు ఏం చదివేది కూడా తెలియదు ఆయనకు. మా భార్యని అడగాల అంటాడు. అంటే ఎంత బాధ్యత లేకుండా ఉన్నాడో ఆ మాటతోని మనకు అర్థమైపోతది. నీకు పుట్టిన నీ కొడుకు ఏం చదువుతున్నాడో నీకు తెలియకపోతే, నీకు ఎంత కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఎంత బాధ్యత ఉందో ఆ మాటతోనే అర్థమవుతది. మా భార్య తెలుసు ఆమెకు అని. అంటే ఆమె బాధ్యత కలిగిందని. నీకు బాధ్యత లేదా? ఈరోజు విచారించే ఆ మనస్సు విచారించగలిగిన ఆ తాత్పర్యము మనుషుల్లో లేదు. తమను గురించి తాము కూడా విచారించుకోలేరు. తాము ఏదైనా అలవాట్ల చేత పాడైపోతే నా కుటుంబ పరిస్థితి ఎట్లా అనే విచారణ కూడా కలిగి లేకుండా ఉన్నారు. ఏదైనా వస్తే అప్పుడు విచారిస్తారు. ఎక్కడికెళ్ళాలి? ఏ హాస్పిటల్‌కెళ్ళాలి? ఎట్లా బాగు చేయించుకోవాలి అని అప్పుడు విచారిస్తారు. ఇంక కాకుల సంగతి ఎట్లా విచారిస్తారు? ఆయన ఏమంటున్నాడంటే కాకుల సంగతి విచారించి చూడండి. కాకుల సంగతా? కాకుల సంగతి ఎట్లా విచారించి చూడాలి? ఈ కాకులు గురించి మనం ఆలోచన చేస్తే ఒక సర్వేలో చెప్పబడింది 8 రకాల కాకులున్నాయంట. ఎన్ని రకాలు? 8 రకాల కాకులున్నాయంట. మనకు 1, 2 కాకులు తెలుసు. మనకు 1, 2 కాకులు తెలుసు. రకాల కాకులు. 8 రకాల కాకులున్నాయంట. బైబిల్ గ్రంథంలో కూడా ఈ పక్షుల గురించి రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఇశ్రాయేలుకు ఆయన చెప్తూ లేవియా కాండములో మనం చూస్తాం. లేవియా కాండము 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనం చదవగలిగితే చూస్తే అక్కడ పరిశుద్ధమైన పక్షుల గురించి, అపవిత్రమైన పక్షుల గురించి రాయబడింది. తినవలసిన పక్షుల గురించి, తినరాని పక్షుల గురించి రాయబడి ఉంది. మంచి పక్షుల గురించి, హేయమైన పక్షుల గురించి రాయబడి ఉంది. హేయమైన పక్షుల్లో, తినకూడని పక్షుల్లో, దూరంగా ఉంచవలసిన పక్షుల్లో కాకులు ఉన్నాయి. హేయమైన పక్షుల్లో అక్కడ అంటరానివిగా కాకులు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండమని, వాటిని తినకూడదని ఈ కాకుల గురించి ఆ లేవియా కాండంలో 11వ అధ్యాయం 13వ వచనంలో పక్షుల్లో ఏవేవి శ్రేష్టమైనవో, ఏవి శ్రేష్టము కానియో అక్కడ రాయబడిన ఆ మోషే ఆ ధర్మశాస్త్రంలో హేయమైన పక్షుల్లో ఈ కాకులు ఉన్నాయి. అంటే కాకులు హేయమైనవి అని. మనం కూడా మన ప్రాంతాలలో కూడా కాకులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అవి పొద్దున్న అరిసినా ఏది పొద్దున్న కాకరుస్తా ఉంది అని చెప్పి దాన్ని తోలుతాం, దాన్ని తోలి వేస్తాం. ఎక్కడన్నా ప్రయాణం అవుతున్నా కాకి అరిస్తే నిలబడిపోతాం. ఒకవేళ మన ఇంట్లోకి వచ్చినా ఇల్లు ఖాళీ చేసేస్తాం. కాకి అపవిత్రానికి మనము సూచనగా ఉంచుకుంటాం. కాకి మంచిది కాదు, కాకి మంచిది కాదు అనేటువంటి స్వభావము అన్ని చోట్ల ఉంది. అయితే మన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి కాకిని అక్కడ ప్రస్తావిస్తూ రాస్తూ మాట్లాడతాడు. కాకుల సంగతి విచారించి చూడండి అన్నాడు. కాకుల సంగతి విచారించి చూడండి. చూస్తే అవి అపవిత్రమైనవిగా ఉన్నాయి. అవి తోలివేయబడినవిగా ఉన్నాయి. అవి దూరంగా ఉంచవలసినవిగా ఉన్నాయి. అవి హేయమైనవిగా ఉన్నాయి. అట్టి వాటిని మన ప్రభువు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఏం చేస్తున్నాడంట, పోషిస్తూ ఉన్నాడట. చూశారా? అపవిత్రమైన కాకులను
విసర్జించబడిన కాకులను, హేయమైన కాకులను, అక్కరకు రాని కాకులను, పనికిమాలిన కాకులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆ పక్షులను, ఆ కాకులనే పక్షులను, ఆ 8 రకాలైన పక్షులను, కాకులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. అవి ఇత్తలేవంట, అవి విత్తవవి, అవి కొయ్యవు, వాటికి గరిస లేదు, వాటికి కొట్టు లేదు. ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. చూశారా? ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మనుషులు సైతము వాటిని తోలు వేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాళ్ళతో కొడుతున్నారు, ఎక్కడ చూసినా తోలు వేస్తున్నారు. ఎక్కడ ఆహారం లేదు, మనుషులు వాటికి పెట్టరు. అటువంటి వాటినే దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులుగారా? ఎంతో శ్రేష్టమైన వారు మీరు, ఎంతో శ్రేష్టమైన వారు మీరు. వాటికి అవి ఇత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, వాటికి కొట్టు అంగడి లేదు. ఆయనను నీ పరలోకపు తండ్రి, నువ్వు ఆరాధిస్తున్న తండ్రి, నువ్వు నమ్ముకున్న తండ్రి, ఆయన కృతజ్ఞత చెల్లించడానికి ఆయన సన్నిధిలో నిండు మనసుతో, హృదయముతో ఆయన సన్నిధికి వచ్చిన నీ ప్రభువు, నీ దేవుడు వాటిని పోషించుచున్నాడు. నీవు వాటికంటే బహు శ్రేష్ఠురాలవు, శ్రేష్ఠురావు. ఇందులో అర్థాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. నువ్వు ఎట్లా బహుశ్రేష్ఠుడవు, నువ్వు ఎట్లా బహుశ్రేష్ఠురాలవు అంటే నీవు ఇత్తగలవు. హల్లెలూయా. నువ్వు ఇత్తగలవు, నీవు కోయగలవు. నీకు గరిసె ఉంది. గరిసెలు లేవు మా ఇంట్లలో, డబ్బాలు లేవు, మూటలు లేవు. ఏ ఇంట్లో కూడా ఖాళీగా ఒక గ్లాసు మా ఇంట్లో బియ్యం లేదు అనేవారు ఇక్కడ ఉండరు. వర్షం వస్తుంది అంటే, తుఫాన్ అంట, నలోలంటే ముందుగానే మనము కొట్టుకెళ్ళి తెచ్చుకొని మనకు ఉన్న దాంట్లోనే గరిసెలో డబ్బాలో ఉంచుతాం. లాక్డౌన్ అంటే కరోనా సమయంలో మనము గరిసెలు ఏర్పాటు చేసుకున్నాం. అవి ఇత్తని వాటినే, కొయ్యని వాటినే, ఎగిపెట్టుకోలేని వాటినే, కొట్టులేని వాటినే ఆయన పోషించుతున్నప్పుడు శ్రేష్టమైన నిన్ను శ్రేష్టమైన స్థానంలో ఉంచాడు. ఏంటో తెలుసా? నువ్వు ఇత్తడానికి ఇత్తనమును, భూమిని, చేతి కష్టమును, నువ్వు కోయడానికి, కోత తెచ్చుకోవడానికి బలమును, నువ్వు ధాన్యమును సమకూర్చుకోవడానికి గరిసెను, నువ్వు కొట్లు అమ్ముకోవడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీవు వాటికంటే శ్రేష్ఠుడవు, బహుశ్రేష్ఠులం. మనం ఎంతో శ్రేష్ఠులం. ఇవన్నీ మనం కలగలేదంటారా? ఇవన్నీ చేయకుండానే కాకులను పోషిస్తున్న దేవుడు నన్ను పోషిస్తాడు అని ఊరుకుంటావా? కాకులను పోషించుతున్న దేవుడు నన్ను పోషిస్తాడని ఊరుకుంటావా? నీకిచ్చిన పనిని బట్టి, నీకిచ్చిన ఆరోగ్యమును, బలమును బట్టి, నీకిచ్చిన భూమిని బట్టి దేవుని స్తుతించి ఆ పని చెయ్యాలి. నువ్వు
సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనములో, తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంతింత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. మనకిచ్చిన పొలం ఉంది, భూమి ఉంది, మనకిచ్చిన వ్యాపారం ఉంది, మనకిచ్చిన చేతి కష్టం ఉంది. అది ఏ పని అయినాను సరే మనం చేయగలిగితే, మనం ఇత్తగలిగితే, మనం ప్రయాసపడగలిగితే కడుపు నిండా అన్నం దొరుకుతుంది మనకు అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించి, మనకు తెలియని వాటిని అనుసరించి, మనం చేయకూడని పనులు చేస్తూ, మనం ఒకటే పారి ధనవంతులు అయిపోవాలి అని కష్టపడకుండా ధనమును ఆపేక్షించి పేదరికం తెచ్చుకొని, ఆ పేదరికము అంత ఇంత కాదు, ఆ దరిద్రము అంతా ఇంత కాదు. దేవుడు నీకు చేతి పని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇత్తడానికి ఇత్తనము పొలాన్ని ఇచ్చాడు, చేతి విద్యనిచ్చాడు. చూడండి, సామెతల గ్రంథంలో మరొక మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, ఏ కష్టము చేసినను ఏ కష్టము చేసినను ఏం కలుగుతుందంట? ఎవరైనాను నేను ఇంత కష్టం చేసి నష్టపోయామయ్యా, బికారమయ్యా, తిన్ను కూడా లేదని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ భూమి పని ఇత్తనం వేసి నష్టపోయినా, ఒకసారి నష్టపోయినా రెండో పర్యాయం లేక మూడో పర్యాయము 4 గంటల ఫలాన్ని మనం చూసాం. హల్లెలూయా. మన కష్టాన్ని నమ్ముకొని దరిద్రులు ఎవరు కాలేదు, మన విద్యను నమ్ముకొని దరిద్రులు ఎవరు కాలేదు. వ్యర్థమైన మాటలు, భూసంచారము, నాలుక, ఊరిక చేసేదేమీ లేదు, ఊరికి వ్యర్థమైన మాటలు, చేయకుండానే వ్యర్థమైన మాటలు. అట్లా చేస్తే ఇది వస్తుంది, ఈ వ్యాపారంలో ఇంత పెట్టుబడి పెట్టి అంత వస్తుంది, వాళ్ళని చూడు వీళ్ళని చూడు, ఓ మాటలు కోటలు దాటేటట్టుగా మనం కష్టం చేయకుండా ఎన్ని మాటలు మాట్లాడినా మాటలు చెరుపుతాయి తప్ప మాటలు మనం నిలబెట్టలేవు. ఏ కష్టం చేసినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా లాభమే కలుగుతుంది, నష్టమేమీ కలగదు. ఒట్టి మాటలు లేనికి కారణమవుతాయి, ఒట్టి మాటలు లేనికి కారణం అవుతాయి. ఒట్టి మాటలు మంచిది కాదు, కష్టపడకుండా ఒట్టి మాటలు మంచిది కాదు. దేవుడు మొదటి నరుని ఆదామును కలుగు చేసిన తర్వాత ఆయన ఒక ఏదైనా తోటలో ఊరకు తిరుగు అని చెప్పలేదు. ఆయన చదువుతారా 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. హల్లెలూయా. నరుని ఆదామును ఆయన తన కుమారుడైన ఆదామును దేవుడైన యెహోవా ఏదైనా తోటలో ఉంచాడు. ఏం చేయమని? సేద్యం చేయమని చెప్పాడు. ఒట్టి మాటలు మాట్లాడవద్దు, సేద్యం చేయాలి, దాన్ని కాయాలి, దాన్ని కాచుకోవాలి. సేద్యం చేస్తూ ఆ పని కాచుకోవాలి, పని చేయాలి, సేద్యం చేయాలి, పని చేసి నువ్వు భోజనం చేయాలి అని చెప్పి. కానీ వీళ్ళు వ్యవహారం చేయడం ప్రారంభించారు. ఎవరితో? మూడవ వ్యక్తి ఏదైనా తోటలో ప్రవేశించింది. అది మాట కలిపింది. ఎవరితో? అవతో. ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ వ్యవహారాలు చేస్తూ ఉంటారు.
పనికిరాని వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాం. అవసరం రాని వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాం. మాట మాట కలుపుతూ ఉంటాం. సమస్యలు వచ్చిన తర్వాత అవి పురుషుల మీదకి వేసేస్తూ ఉంటాం. వాళ్ళు గొడవపడి, వాళ్ళు కొట్టుకొని ఈ విధంగానే ఈరోజు అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడానికి చాలా మటుకు స్త్రీలే కారణమని ఒక సర్వేలో కనబడుతుంది. మిమ్మల్ని కాదులేండి. మీరు మంచోళ్ళు. మిమ్మల్ని అయితే కాదు. మీరు మంచి వాళ్ళని, మీరు అట్లా ఉండకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అవ్వమ్మ కూడా ఆదాం పని పెట్టాడు. నీ పని చేయి, నేను ఈ పని చేస్తా అని చెప్పి పని పెట్టాడు. కానీ ఈమె వెళ్ళి ఎవరితో వ్యవహారం చేస్తుంది? ఒట్టి మాటలు సాతానుతో, ఆ అపవాదితో మాట్లాడుతూ ఉంది. ఇది నిజమా? అవును. అనుమానపు బీజము ఒట్టి మాటల చేత ఆ బీజము నాటబడి ఒట్టి మాటల చేత వాళ్ళు తోలివేయబడి శాపగ్రస్తులైనట్టు మనం చూస్తాం. తోలివేసినట్లుగా ఆ పని నుండి, ఆ తోట నుండి వెలువేయబడినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. పోగొట్టుకున్నారు వాళ్ళు భోజనాన్ని, పోగొట్టుకున్నారు ఆశీర్వాదకరమైన ఏదైనా తోటను. ఏదైనా తినవచ్చు, ఏదైనా అక్కడ పండించుకోవచ్చు, చేతపరుచుకొని ఏదైనా అనుభవించవచ్చు అని తన తండ్రి ద్వారా, దేవుని ద్వారా బోధించబడిన వారై ఆశీర్వాదకరమైన ఆ కుటుంబము, ఆశీర్వాదకరమైన సంఘము, ఆశీర్వాదకరమైన అన్నదమ్ముల యొక్క ఐక్యత, ఆశీర్వాదకరమైన సమాజము ఈరోజు చెడిపోవడానికి, ఈరోజు పడిపోవడానికి, ఈరోజు గొడవలు పడడానికి, ఈరోజు దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా? ఒట్టి మాటలే. మూడో వ్యక్తి మాటలే పోగొట్టుకున్నారు. ఒట్టి మాటలు మాట్లాడకుండా పని చేయడం నేర్చుకుంటున్నాడు ఆయన. ఏ కష్టం చేసినా నువ్వు లాభమే కలుగుతుంది కానీ నష్టమేమీ కలగదు. ఒట్టి మాటలు లేమిక కారణం అవుతాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించిన దేవుని యొక్క మాటలు ఈరోజు మీ మధ్యలో ఒక మనుషుడు మాట్లాడే మాటలు కాదు ఇవి. పరలోకం నుండి పంపబడిన దేవుని యొక్క హృదయాంతరంగము నుండి దేవుని ఆలోచన మేరకు తన బిడ్డలైన మనందరికీ చక్కదిద్దడానికి, చక్కబెట్టడానికి, జీవనకరంగా ఉండడానికి, భూమి పైన మనం బుద్ధి తెచ్చుకొని మనము దిద్దుకోవడానికి మన కొరకు రాయించబడిన ఈ మాటలు ఇవి. వీటిని అంగీకరించబడిన వాడు, అంగీకరించిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉంటాడు. ఆయన మాటలు మనం వింటే బండ మీద కట్టబడిన ఇంటిలాగా మనం ఉంటాం. వానలు కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద ఒడిగా కొట్టెను, కానీ అది పడిపోలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో బోధించబడుతున్న ఆయన మాటలను నమ్మి అంగీకరించి వాటి ప్రకారంగా ఉండడానికి ఇష్టపడుతున్నావు కనుక నీ ఇల్లు నిలచి ఉంటుంది. నీ పక్కిళ్ళు పడిపోతున్నా, నీ ఎడపక్కిళ్ళు కూలిపోతున్నా, ఏ విపత్తు సంభవించినా నీ ఎదురుగా నీ ఇల్లు నిలిచి, నీ కుటుంబం నిలిచి, నీవు నిలిచి ఉంటావు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. నువ్వు జ్ఞానవంతురాలు అయితే జ్ఞానవంతమైన ఈ మాటలు మనం అంగీకరిస్తాం. కాబట్టి కాకుల సంగతి విచారించి చూడమన్నాడు. అవి ఇత్తలేదు, అవి కొయ్యలేదు, వాటికి ఆ గరిస లేదు, వాటికి కొట్టు లేదు, వాటి పోషిస్తున్నాడు అని మూర్ఖంగా మనం ఉండడం కాదు. మనకు విత్తనం ఉంది, భూమి ఉంది, చేతి కష్టం ఉంది, మనం కోత కోయగలం, ఎగిపెట్టుకోగలము, రేపు దినాన్ని గురించి, రేపు సంవత్సరాన్ని గురించి ఆలోచించగలము, నిల్వ చేసుకోగలము. మనకు అంగడి ఉంది. నువ్వు శ్రేష్ఠురాలు కాదా అంటున్నాడు ఆయన. దాన్ని బట్టి శ్రేష్ఠురాలు కాదా అంటున్నాడు. బహు శ్రేష్ఠుడు నువ్వు జ్ఞానం ఉంది. నిన్నెవరు తోలివేయరు కాకుల్లాగా. నువ్వు కాకిలాగా ఉంటే తప్ప. కాకిలాగా నీ గుణం ఉంటే ఒకవేళ నీతో ఎవరు మాట్లాడకుండా నిన్ను దూరం పెడతారు తప్ప, నువ్వు అందరితో కలిసిపోయి మనుషుల్లాగా నువ్వు ఉంటే ఎవరు నిన్ను తోలివేయరు, ఎవరు నిన్ను దూరం చేయరు.
నువ్వు ఇతరులను ప్రేమించగలిగితే నిన్ను అందరూ ప్రేమించగలుగుతారు. నువ్వు ఇతరులతో మాట్లాడగలిగితే నువ్వు అందరితో నీతో అందరితో అందరూ మాట్లాడగలుగుతారు. నువ్వు ప్రేమ చూపించగలిగితే అందరూ నిన్ను ప్రేమ చూపించగలుగుతారు. నువ్వు బహు శ్రేష్ఠుడవు. కాబట్టి ఏ కష్టము చేసినా నువ్వు లాభం వస్తుంది. నువ్వు కష్టం చేసి నీవు భోజనం చేయమన్నాడు. పౌలు ఏమన్నాడంటే, తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో పౌలు అన్నాడు ఒక మాట. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆ పరుల జోలికి పోక, అక్కడ అంటున్నాడు, పరుల జోలికి పోక, ఒట్టొట్టి మాటలు మాట్లాడక కష్టం చేసి ప్రతివాడు భోజనం సంపాదించుకోవాలి అన్నాడు. కష్టం చేసి ప్రతివాడు భోజనం సంపాదించుకోవాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో పౌలు మాట్లాడుతూ 3వ అధ్యాయం 10వ వచనంలో, భోజనము చేయకుండా, పని చేయకుండా ఎవడు భోజనం చేయకూడదు అన్నాడు. నువ్వు పని చేయని వానివైతే భోజనం చేయకూడదు. నువ్వు తగిన వాడవు కాదు. చూశారా, బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, బోధించగలిగిన వారు మనకు స్పష్టంగా బోధించగలిగితే ఎన్నో మన జీవితానికి ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. వాటిని మనం విని అంగీకరించగలిగి వాటిని అవలంబించగలిగితే మనం బహు శ్రేష్ఠులంగా దీవెనకరంగా భూమిపైన నిలిచి ఉంటాం. పౌలు గొప్ప బోధకుడైన గొప్ప పరిచారకుడు, ప్రభు పిలుపుని అందుకొని వచ్చినవాడు. ఆయన సిగ్గుపడలేదు దేని విషయంలో అంటే, ఆయన తన వృత్తి విషయంలో ఆయన సిగ్గుపడలేదు. ఏ వృత్తి అయినది? పౌలుది ఏ వృత్తి ఏమ్మా? డేరాలు కుట్టే వృత్తి, బంతలు కుట్టే వృత్తి. బంతలలో ఉంటారు కదా, బంతలు కుట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు, డేరాలు కుట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. డేరాలలో బంతలు కుట్టుకుని డేరాలు కుట్టుకునే స్థితి పౌలుది. నేను ఎవరికి కష్టంగా ఉండకుండా, అక్కడ రాయబడి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రికలోని 3వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. ఆ పైన నేను ఎవరికి ఇబ్బందిగా ఉండకుండానట్లుగా నా చేతుల కష్టం చేత నేను డేరాలు కుట్టుకుంటూ, తన ఇంటికి బాడిగ కట్టుకుంటూ తన ప్రభు పని జరిగించాడు. ఎంత గొప్ప సాక్ష్యము పౌలుది. నేను ఎవరిపైన ఆధారపడకుండా, నేను ఎవరు సొమ్ము తినకుండా, పరుజోలికి వెళ్లకుండా, నాకు తినడానికి అధికారం ఉంది. నేను ప్రభు పని చేస్తున్నాను, సంఘ పరిచర్య చేస్తున్నాను. సంఘంలో నేను అనేకుల చేత నేను ధనము కూర్చుకొని నేను పోషించబడుతూ ఇతరులు పోషించగలను, కూర్చొని నేను తినగలను. కానీ నేను ఆ విధంగా చేయలేదు. నా వృత్తిని బట్టి నేను డేరాలు కుట్టుకుంటూ నేను పోషించుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను తింటూ ఉన్నాను. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు అన్నాడు. నేను ఈ విధంగా ఉన్నానని మీకు మాదిరికరంగా చూపిస్తున్నాను అన్నాడు పౌలు. నేను కష్టం చేసుకుంటూ తింటూ నేను భోజనం చేస్తున్నాను. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు అన్నాడు. నువ్వు విత్తితే, నువ్వు కష్టపడితే ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. నువ్వు పనులు కోసుకొని వస్తావు, విత్తితే పనులు కోసుకొని వస్తావు. నీ ఇంటికి నీవు కష్టపడితే నీ ఆదాయం తీసుకొని వస్తావు. నువ్వు వ్యాపారం చేస్తే ఆ లాభాన్ని తీసుకొని వస్తావు. ఒట్టి చేతులతో నువ్వు రాలేవు. నువ్వు ఏమి చేయకపోతేనే ఒట్టి చేతులతో వస్తావు. జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతారమ్మా. విత్తు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున కోతకాలమున పంటను గూర్చి వారు విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు. అందరంట విత్తులు విత్తుతున్నప్పుడు అందరూ ఏం చేశారంట? ఇత్తనాన్ని ఇచ్చారంట. ఏమా, అందరూ మనకు కొన్ని కాలాలు వస్తాయి, మనకు కొన్ని కాలాలు ఉంటాయి. ఏ కాలంలో ఆ ఇత్తనము, ఏ కాలంలో ఆ పంట ఇత్తితే అది మనకు పండుతుంది. ఎప్పుడు మనం విత్తనం వేస్తామంటే
మన చేన్లు ఉంటాయి. తోటలు కాదు కానీ చేన్లల్లో. చేన్లలో మనం ఎప్పుడు విత్తనం వేస్తాం? వర్షం వచ్చినప్పుడు విత్తనం వేస్తాం. వర్షం వర్షం వచ్చినప్పుడు విత్తనం వేస్తే మనం కష్టపడితే ఆ విత్తనం వేసి మనం కాచుకుంటే మనం ఏం చేస్తాం? పంట ఇంటికి తెచ్చుకుంటాం. ఈడంట విత్తనం ఇచ్చేటప్పుడు పని చేసేటప్పుడు పని చేయడంట. సోమరి పని చేయని వాడు మూర్ఖుడు పని చేసినప్పుడు పని చేయకోకుండా పంట అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నారట. పొద్దున పనికి పోయిన వాళ్ళు సాయంత్రం ఆ బత్తెం తెచ్చుకుంటూ ఉన్నారట. కష్టపడిన వాడు ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం మోసుకొని వస్తున్నాడట. పంటిత్తిన వాడు ఆ పంట తీసుకొని వస్తున్నాడట. వాళ్ళని చూసి అప్పుడు విచారం చేస్తున్నాడంట. అప్పుడు నాకు కావాలి అనుకుంటే వస్తుందమ్మా? వస్తుందా? అందరూ ఏమంటారంటే ఈరోజు పలాని పని ఉంది అంటారట. ఈరోజు పలాని పని ఉంది అంటారట. పలాని పని ఉంది రమ్మని చెప్తే నేను రేపు వస్తానులే. ఆ రోజు నీకు పోగలిగిన సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది. ఆ రోజు పని ఉంది. ఆ రోజు పనికి వెళ్లకుండా పనికి తెచ్చుకున్న వాళ్ళు, పనికి పోయిన వాళ్ళు తీసుకొని వస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకొని వస్తున్నారు. తెల్లవారి పని పోవాలనుకుంటే పని ఉందమ్మా? ఉంటుందా? రోజు ఉంటుందా పని? లేదు. అప్పుడు విచారం చేసి నేను పోయింటే బాగుండు, ఈరోజు నాకు బత్యానికి లేదు, ఈరోజు నాకు అవసరానికి లేదు. అదే నిన్న నువ్వు పోయింటే ఆ విచారణ, ఆ ఇబ్బంది నీకు కలగకపోయి ఉండేదేమో. విత్తుకాలం మందు వాడు పని చేయక పనులు కోసుకొని ఇంటికి తెచ్చేటప్పుడు విచారించగా వానికి ఏమి ఉండదు, వానికి ఏమి దొరకదు. కాబట్టి అవి కొయ్యవు, నువ్వు కొయ్యగలవు. నువ్వు ఇతితే కొయ్యగలవు. నువ్వు కష్టం చేస్తే నీ ఆదాయం ఇంటికి తెచ్చుకోగలవు. నువ్వు శ్రేష్టమైన వాడవు. నువ్వు శ్రేష్టమైన వాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 126వ కీర్తన. చదువుతారమ్మా? 126వ కీర్తన 5-6 వచనాలు. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు ఇతువాడు సంతోషగానము చేయొచ్చు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. పనలు, పిడికడి విత్తనాలు వెళ్ళి చలితే కష్టపడితే నువ్వు పనలు కోసుకొని వస్తావు అంటున్నాడు. నువ్వు కష్టముతో నువ్వు ఇత్తిన ఆ ఇత్తనము, నువ్వు చేసిన ఆ పని, నువ్వు సంతోషముతో నీ ఆదాయము, నీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం నీకు తెచ్చుకుంటావు. పనులుగా ఇంటికి వస్తాయి, ఆశీర్వాదకరంగా నీ ఇంటికి వస్తుంది అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంత గొప్పగా రాయబడ్డాయి. ఇవన్నీ మన కోసమే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. ఆది కాండంలో ఇసాకు కాలంలో, ఇసాకున్న దినాలు, అబ్రహాం కుమారుడైన ఇసాకున్న దినాలలో ఆయన పరాయి దేశస్తుల మధ్య ఆయన నివసించాడు. ఇసాకు ఆయన బావులు దవ్వుతూ ఉంటే ఫిలిప్పీలు బావులు పుడుస్తూ ఉన్నారు. వాళ్ళు బావులు, ఆ ఇసాకు బావులు తవ్విస్తూ ఉంటే ఫిలిప్పీలు, ఎక్కడి నుండో వచ్చాడు వీడు ఇసాకు అనేటోడు, వీడు మన మధ్యకు వచ్చి వీడిని బావులు తవ్విస్తున్నాడని చెప్పి ఆ అసూయ చెంది ఫిలిప్పీలు, ఆ రోజుల్లో ఫిలిప్పీలు ఆ బావులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇత్తనం ఇత్తుతుంటే చెడగొడుతూ ఉన్నారు, కంచెలు పెరిగేస్తూ ఉన్నారు.
కానీ తన కష్టము ఆపలేదు ఇసాకు. తన పని చేయడం ఆపలేదు. తన చేతుల కష్టాన్ని ఆయన దేవుని మీద భారం వేసి ఆయన గొప్పగా ఆ సంవత్సరం ఆశీర్వదించబడ్డాడని ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయము చదువుతారా? ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము. ఇసాకు ఆ దేశమందున్న వాడై, ఫిలిప్తీల దేశమందున్న వాడై ఇత్తనము వేసి ఆ సంవత్సరము హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆయన దోగుతున్న బావులన్నీ ఎన్ని పూడ్చివేసినా, తను ఇత్తనాన్ని చెడగొడుతున్న శత్రువులు ఆయనకు అధికమైన ఆ దేశమందున్న వాడై ఇసాకు ఆ సంవత్సరము విత్తనం ఎత్తి 100 ఫలం పొందాడంట. పనలు కోసుకొని ఇంటికి వచ్చాడంట. నీ కష్టం ఎప్పటికి వృధా కాదు. మనం కష్టం ఎప్పటికి వృధా కాదు. మనం పడిన ప్రయాస ఎప్పటికి వ్యర్థం కాదు. ప్రభునందు మనం పడిన ప్రయాస అయినా, ప్రభు మనకు నేర్పించిన మనకున్న వాటిలో మన చేతి పని అయినా, మన విద్య అయినా, మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దాన్ని నమ్ముకొని మనం పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒట్టి మాటలు మాట్లాడుతూ ఏ పని చేయక వారు నష్టపోయారేమో కానీ, వారు ఇబ్బందులు పడ్డారేమో కానీ, నీ కష్టం నేను ఎప్పుడు ఇబ్బందులు పెట్టలేదు. ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనం ఎత్తి 100 ఫలం పొందినాడు. ఊరికి 100 ఫలం పొందలేదు ఆయన. బావులు దోయిస్తుంటే నీటి కొరకు బావులు పూడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు బావులు దోయిస్తే తెల్లవారి కొద్దీ పూడుస్తూ ఉన్నారు. మళ్ళీ వాటిని తోగిస్తున్నాడు. విత్తనం ఎత్తుతుంటే ఒక పక్క చెడగొడుతున్నారు. ఇసాకు తన చేతిపైనే, తన కష్టం మీద ఆయన ఆధారపడ్డాడు. మనం పనులు మోసుకొని వస్తాం. నువ్వు ఇత్తితే కోతకు వస్తావు. కోతకు వస్తే నిలువ ఉంచుకుంటావు. ఘర్షణ నీకుంటుంది. నిలువ ఉంచుకుంటావు. సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు చూడండి. 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చదువుమా. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధికారి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చాలు. వేసవి కాలములో, వర్షాకాలంలో అవి ఆ ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. ఆహారం దొరికేటప్పుడు అవి ఎండల కాలమందు ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. వానలు కలిగినప్పుడు వానల్లో అవి నిలవలేవు కాబట్టి, ఆ వర్షంలో వెళ్ళలేవు కాబట్టి, వాటి ఉన్న స్థలంలో అవి సమకూర్చుకున్నాయి, తింటా కూర్చుంటాయంట. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తున్నాడు. జ్ఞానం తెచ్చుకో. వాటికి ఎవరు చెప్పలేదట. పై విచారణకర్త లేడట. వాటికి చెప్పేవాడు లేడట. జ్ఞానం చెప్పేవాడు లేడట. ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా సంపాదించుకో, ఈ విధంగా సమకూర్చుకో, ఈ విధంగా బాగుపడు, ఈ విధంగా బ్రతుకు, ఈ విధంగా జీవించు అని చెప్పేవాడు లేడు. చాలా చిన్న జీవులు, చీమలు. అటువంటి వాటిని దేవుడు చూపిస్తూ సొలొమోను మహారాజు రాసిన ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో వాటి దగ్గరికి వెళ్ళమంటా ఉన్నాడు. వాటి దగ్గరికి వెళ్ళి వాటి నడతలు చూడు, బాగా వాటి నడతలు చూడు. అవి ఎంత బాగా సమకూర్చుకుంటున్నాయో, ఎగిపెట్టుకుంటున్నాయో, నిల్వ చేసుకుంటున్నాయో, వాటి ఘర్షలో దాచుకుంటున్నాయి. ఇత్తనం ఇత్తేటప్పుడు అవి ఇత్తుతున్నాయి, ఆ ఇత్తనాన్ని తెచ్చుకుంటున్నాయి, మోసుకొని వస్తున్నాయి, ఘర్షలో దాచుకుంటున్నాయి. వర్షాకాలం ముందు అవి కూర్చొని తింటున్నాయి.
వాటి ఘర్షలు తెచ్చుకుంటున్నాయి. చూసారా ప్రియులరా? ఇదే ఘర్ష, ఇదే నిలువ సారపేత ఇదువరాలు 3.5 సంవత్సరము ఆమె ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి ఆ నిలువే ఆమెకు సహాయం చేసింది. ఆమె నిలువుగా ఆమె కష్టపడి ఆమె సంపాదించుకొని ఎగిపెట్టుకొనకపోతే ఆ బుడ్డిలో ఆ కొంచెం నూనె ఉండకపోయేదేమో, ఆ తొట్టిలో పట్టడి పిండి ఉండకపోయేదేమో. 3.5 సంవత్సరాల వరకు ఆమె పోషించబడడానికి కారణం ఊరికనే రాలేదు ఆమెకు. ఊరికనే రాలేదు ఆమెకు. సారపేత విధవరాలకు ఊరికనే రాలేదు ఆమెకు. ఆమె ఎంతో కష్టం చేసి సంపాదించుకొని ఆమె గరిసెలో ఆమె కుటుంబంలో పెట్టుకున్నది 3.5 సంవత్సరము కరువు ప్రకటించబడిన తర్వాత ఏలియా ప్రవక్త ద్వారా ఆమె తన కుమారుడు ఆమె తింటూ కూర్చున్నారు. చివరికి అయిపోయి వచ్చింది. కొంచెం నూనె ఉంది, పట్టెలో కొంచెం పిండి ఉంది. మొదట్లోనే ఆ కొంచెం పిండి ఆ కొంచెం నూనె ఉంటే 3.5 సంవత్సరాలు ఎట్లా పోషించుకుండే ఉండేది కాదు ఆమె. కానీ ఆమె ఆ కొద్దిగా ఆ 3.5 సంవత్సరము ఆమె పోషించబడ్డానికి, ఏలియా కూడా పోషించబడ్డానికి ఆమె దాచుకోవడమే, ఆ దాచుకున్నది ఆమె పోషించుకోగలిగింది. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఆయన 7 సంవత్సరాలు ఆయన ఇత్తనం ఎత్తి 7 సంవత్సరాలు కష్టపడి అనేకులతో కష్టం చేయించి ఆయన ధాన్యాన్ని కోత కోసి ఇంటికి తెచ్చుకొని తను దాచుకొనుట ద్వారా ప్రపంచమంతా ఆయన్ను చూసింది. ప్రపంచమంతా ఆయన దగ్గర కొనడానికి వచ్చారు. తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి వీలైంది. కరువులో 7 సంవత్సరాలు కరువులో తన కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి వీలైంది. చాలామంది కరోనా టైంలో కూడా, లాక్డౌన్లో కూడా చాలామంది కష్టపడి సంపాదించుకున్న వారు కూర్చొని తిని బ్రతకగలిగినారు. చాలామంది అప్పులు చేయకుండా, ఒకరి మీద ఆధారపడకుండా కూర్చొని తినగలిగి బ్రతకగలిగారు. కాబట్టి నువ్వు బహుశ్రేష్ఠుడవు, బహుశ్రేష్ఠురాలు. ఎందుకంటే నువ్వు ఇత్తనం ఎత్తగలవు, ఎందుకంటే నువ్వు కోత కోయగలవు, ఎందుకంటే నీకు ఘర్షణలో దాచుకోగలవు, నువ్వు అంగడి కూడా వెళ్ళి కొనగలవు. కానీ తోలివేయబడిన కాకి ఇష్యో అంటూ దాన్ని ఉండనివ్వకుండా దాన్ని విసర్జించబడి హేయమైన కాకి, దానికి ఇత్తనము లేదు, దానికి కోత కోయలేదు, దానికి గరిసె లేదు, దానికి కొట్టు లేదు. కానీ దేవుడు వాటిని పోషించాడు. వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు ఎందుకో తెలుసా? నీకు ఇత్తనం ఉంది, భూమి ఉంది, చేతి కష్టం ఉంది, వ్యాపారం ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. నువ్వు చేయగలవు, నువ్వు ఇంటికి తెచ్చుకోగలవు, నువ్వు ఎగిపెట్టుకోగలవు, నువ్వు కొనగలవు. అందుకు నువ్వు ఎంతో శ్రేష్ఠుడవు. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించి ఈ వారమంతా అటువంటి జ్ఞానం చేత, ఈ వారమంతా అటువంటి బలము చేత నీకు ఆరోగ్యం ఇచ్చి, బ్రతుకునిచ్చి, జీవాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి నిన్ను పోషించిన దేవుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా ఇదిగో నా జీవితం, నా కుటుంబము నీ సన్నిధిలో నన్ను ఉండనిచ్చి నన్ను బ్రతికించినందుకు నీ కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లించడానికి వచ్చిన నీవు బహుశ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలవు. నిన్ను ఆశీర్వదించి, నీ పనిని ఆశీర్వదించి, నీ భూమిని ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి, నీ చేతి కష్టమును ఆశీర్వదించి, దీవించి ఈ వారమంతా పోషించిన ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నువ్వు ఆయన దగ్గరకు వస్తున్న నిన్ను ఇక్కడ నుండి ఎవరు తోలివేయలేదు. ఆయన సన్నిధికి అందరినీ ఆయన పిలుస్తున్నాడు. అందరూ ఆయన పిల్లలే, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ఎంతో అందరినీ ఆయన ప్రేమించుతున్నాడు. అందరికి తన మాటలు వినిపించుచున్నాడు. తన మాటలు అంగీకరించి పశువు గ్రంథంలో రాయబడిన మన కొరకు రాయించిన ఆయన సంగతులు మనము వివరంగా తెలుసుకోగలిగితే, విచారించగలిగితే మనం ఎంతో శ్రేష్టమైన వారంగా అవుతాం. అందుకని అంటున్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి,
అవి ఇత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, అవి కొట్టు లేదు. ఆయనను దేవుడు వాటిని పోషించుతూ ఉన్నాడు. నీవు వాటికంటే ఆ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడవు. ఆ శ్రేష్టమైన జీవితం మనము జీవించి ఆ శ్రేష్టమైన ఆ బ్రతుకును బ్రతకడానికి ఆ ప్రభుని కృప చూపెట్టును గాక. దేవుడు అటు కృపలో ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను మనందరిని నడిపించును గాక. నువ్వు విత్తితే కోస్తావు, కోస్తే నీ గరిసెలోకి తెచ్చుకుంటావు, గరిసెలోకి తెచ్చుకుంటే నువ్వు కొట్టులు అమ్ముకుంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నీ పని, నీ కష్టము, నీ వ్యాపారము, నీ భూమి దీవెనకరంగా మారాలంటే అపరూప సన్నిధిలో కనిపెట్టి ఆ ప్రభుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించు. తప్పకుండా ఆ ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా ఇదిగోనైనా నువ్వెంతైనా మాకు చాలిన దేవుడవు, చాలినంత దేవుడవు. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ, నీకే సమస్తమైన మహిమ ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన ఈ బిడ్డలందరికీ అట్టి ఆలోచన, అట్టి బలమును, అట్టి ఆరోగ్యమును దయచేసి పంపమని యేసుక్రీస్తు నామమందు వచ్చిన బిడ్డలందరికీ నీ జ్ఞానం చేత నింపి పంపమని యేసుక్రీస్తు నామం ముందు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.